ఎంతమంది మీకు పరిశుద్ధ గ్రంథములు మీతో తెచ్చుకున్నారండి? బైబిల్స్ ఉన్నాయా? పెన్, నోట్స్, వాటర్ బాటిల్. సో నెక్స్ట్ టైం నుంచి యవనస్తులు ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. పెద్దవాళ్ళు మీరు కూడా బైబిల్ గ్రంథం తెచ్చుకోవాలి, నోట్స్ తెచ్చుకోవాలి, పెన్స్ తెచ్చుకోవాలి, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. ఓకే, సరే అండి. దీని వాక్య భాగం మనం వెళ్దాము. ఈ నెల ఏ నెల అని దేవజనులు మనం తెలియపరచాలంటే ప్రవచించే నెల అని చెప్పారు. ప్రైజ్లో మొదటి నెల ఏంటిది మంది? మొదటి నెల ఏంటిది? మొదటి నెలలో మేనిఫెస్టేషన్ అంటే ప్రత్యక్షత అనేది మొదటి నెల. రెండో నెల ఏంటిది? సింహాసనపు గది యొక్క నెల. మూడవ నెల ఏంటిది? దృష్టి పెట్టే యొక్క నెల. ఇది 4వ నెల ఏప్రిల్. ఏ నెల అంటే ప్రవచించే నెల అండి. ఏ నెల అండి? ప్రవచించే నెల. సరే, ఒక 7 సార్లు ప్రవచనం 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 అనండి. కౌంట్ చేయండి. లెట్స్ గో. అంతే చెప్పాలి ప్రవచనం అని. 1 2 3 గో. A for apple, B for boy. అలాగమ్మా సిస్టమాటిక్ గా మెట్రో ట్రైన్ ఎలా ఉన్నది అలా అందరూ ఒక రిథమ్ లో ట్రై చేయండి. 1 2 3 ప్రవచనం 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 ప్రవచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, అసలు ప్రవచనం అంటే ఏంటిది, దానివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఎవరైనా చెప్పగలుగుతారా? అని ఆల్రెడీ మనము మన వాట్సాప్ గ్రూప్ లో ఈ బుక్ ఆఫ్ ప్రాఫెసీ మీద చాప్టర్స్ పెడుతున్నాము. సో ప్రవచనం అనగా ఎవరైనా ట్రై చేయగలరా? వాట్ ఈస్ ప్రాఫెసీ? ఓకే ఓకే yes ఓకే ఓకే ప్రైజ్ ది లార్డ్. yes 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 మీరు చెప్పేది కరెక్టేనండి. సో దాన్ని కొంచెం నేను ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పడం ప్రయత్నిస్తాను. ఓకేనా అమ్మ? మీరు ఎవరైతే బైబిల్ గ్రంథం చదువుకోలేదో, చదువు రాదో, మీరు ఇంకా దృష్టి పెట్టి నా మాటలు వినాలి. ప్రైజ్ ది లార్డ్. సతీష్ వింటున్నావా? ఏ నెల? ఈ నెల ప్రవచించే నెల. ఏ నెల? ప్రవచించే నెల. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం అందరము ఎవరమంటే మనము ప్రవచనం ద్వారా పుట్టిన వారం. ఎలా పుట్టాము? ప్రవచనము ద్వారా పుట్టాము. ఎలా పిలువబడ్డాము? ప్రవచనం ద్వారా పిలువబడ్డాము. ఎలా కట్టబడుతున్నాము? ప్రవచనం ద్వారా కట్టబడుతున్నాము. ఏ విధంగా ఆశీర్వదింపబడుతున్నాము? ప్రవచనం ద్వారా ఆశీర్వదింపబడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. 4 విషయాలు చెప్పాలి. ప్రవచనం ద్వారా మనము పిలువబడ్డాము. చెప్పండి, ప్రవచనం ద్వారా మనము పిలువబడ్డాము. నెక్స్ట్, ప్రవచనం ద్వారా ఏమయ్యాము? హలో, నేను 4 విషయాలు చెప్పాను. ప్రవచనం ద్వారా పిలువబడ్డాము, ప్రవచనం ద్వారా కట్టబడుతున్నాము, ప్రవచనం ద్వారా ఆశీర్వదింపబడుతున్నాం. ఓకే, 3 విషయాలు అనుకుందాం. ఓకేనా? సో ప్రవచనం ద్వారా ఏం చేయబడ్డాము? పిలువబడ్డాము. ప్రవచనం ద్వారా కట్టబడుతున్నాము, ప్రవచనం ద్వారా ఆశీర్వదింపబడుతున్నాము. So what does the prophecy will does to us? Prophecy has, we are called by prophecy, we are being built by the prophecy, we are being blessed by the prophecy. తెలుగులో చెప్తారు వినండి అందరూ. ప్రవచనం ద్వారా మనం పిలువబడ్డాము, ప్రవచనం ద్వారా మనం కట్టబడుతున్నాము, ప్రవచనం ద్వారా ఏమవుతున్నాము? మనము ఆశీర్వదింపబడుతున్నాము. 3 విషయాలు చెప్పాను. ప్రవచనం ద్వారా ఏం జరుగుతుంది? మనం పిలువబడ్డాం. ప్రవచనం ద్వారా కట్టబడుతున్నాం. ప్రవచనం ద్వారా బ్లెస్ చేయబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవచనం అనే సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్కి వెళ్ళారా? స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్ అంటారు, అమ్మా ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎందుకు? ఎగ్జామ్లో ఇది వచ్చే అవకాశం ఉంటుంది, దీని మీద దృష్టి పెట్టండి అని టీచర్స్ మనకి ఏం చేస్తారు? గైడ్ చేస్తారు. ఓకేనా? అదేవిధంగా దేవుని యొక్క రాజ్యంలో చాలా అంశాలు ఉన్నాయి. ఓకేనా? అంశాల్లో
ఒకటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రవచనము. అర్థమవుతుందా మీకు? ఓకే, సరే నన్ను చూడండి, ఎవరు మిస్ అవ్వకూడదు. కనపడుతున్నానా? సిస్టర్ మౌనిక గారు కనపడుతున్నానా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఏదో వాకింగ్ చెప్పేసి పరిగెత్తలో నాకు ఏం లేదు. ఓకేనా? మీరు వాక్యం వినాలి. విన్న వాక్యము మీకు అర్థమైనప్పుడే మీకు అది ఆశీర్వాదం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందరు వింటున్నారా? ఎవరు ఫోకస్ మిస్ అవ్వకూడదు. ఓకేనా? సో ప్రవచనం అనేది ఏంటి దేవునికి రాజ్యంలో? ప్రవచనం ఏంటి దేవునికి రాజ్యంలో? చాలా ప్రాముఖ్యమైన అంశము. ఓకేనా? సరే, ప్రవచనమును మీకు 2 విధములుగా మీకు నేను చెప్తాను. దానికి 2 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఫోర్ టెల్లింగ్, ఇంకోటేమో ఫోర్ టెల్లింగ్. చెప్పండి అందరికీ, చెప్పండి. ఫోర్ టెల్లింగ్. సరే, ఫోర్ టెల్లింగ్ అంటే ఏంటి? ఫోర్ టెల్లింగ్ ఏంటో నేను చెప్తాను. ఒకటేమో FORE ఫోర్ టెల్లింగ్, రెండోదేమో FORTH ఫోర్ టెల్లింగ్. హల్లెలూయా. సరే, ఫోర్ టెల్లింగ్ అంటే ఏంటంటే, మీరు మన రోడ్ల మీద చూస్తామా, కొంతమంది చిలుకలు పట్టుకుని వస్తారు. చిలుకలు పట్టుకుని వచ్చి నైనా ఈ యొక్క భవిష్యత్తు చెప్తాము అని చూసారా? కొంతమంది నక్షత్రాలను చూపించి భవిష్యత్తు చెప్తారు. కొంతమంది చేతి యొక్క గీతను చూసి భవిష్యత్తు చెప్తారు. ఏమండి చూసారా? ఓకే, ఈ ఫోర్ టెల్లింగ్ అంటే ఏంటంటే, ఏది విషయాలు భవిష్యత్తులో జరగాలో అవన్నీ ముందుగానే ఒక వ్యక్తికి కానీ, మనుషులకు కానీ, ప్రదేశాలకు కానీ దేవునికి మనసులో ఉన్నవని తెలియపరచడమే ఫోర్ టెల్లింగ్. విన్నారా నా మాట? ప్రైజ్ ది లార్డ్. నేనేమన్నాను? దేవుని మనసులో చాలా విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు దేవునికి మన గతం తెలుసా? ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారు దేవుడికి నా గతం తెలుసని? డస్ గాడ్ నోస్ యువర్ పాస్ట్? నేను ఏం జరిగిందో నీ జీవితంలో ప్రభావం తెలుసా అండి? ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రభావం తెలుసా? రేపటి రోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రభావం తెలుసా? సరే, ప్రాఫెసీలో ఒక అప్లికేషన్ ఏంటంటే, ఏ విధంగా ఒక విధంగా ఉపయోగపడతాయంటే, భవిష్యత్తులో నీ జీవితంలో జరిగేవి, ఎప్పుడు జరిగేవి? భవిష్యత్తులో జరిగేవి ఈ క్షణమందే నీకు దేవుడు తెలియపరుస్తాడు కదా, దానే మనము ప్రవచనం అంటాం. అది ఒకటి. విన్నారా? ఉదాహరణకు ఇలా అంటాను నేను. ఎవరి గురించి చెప్పంటారు? ఓకే, అభిషేక్ గురించి చెప్తాను నేను. ఓకేనా? వచ్చే రోజుల్లో అభిషేక్ ఇక్కడున్న యవనస్తులతో పాటు వేరే యవనస్తులను కూడా తను ప్రభు కోసం కట్టబోతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పాను? సో భవిష్యత్తులో అభిషేక్ ఏం చేస్తాడో, దేవుడు తను ఏ విధంగా వాడుకుంటాడో అనేది నేను ఇప్పుడు అవి జరగకంటే ముందే నేను తెలియపరిచాను. దాన్ని ఏమంటారు? ప్రవచనం అంటారు. ఏమంటారండి? ప్రవచనం. ఓకే, అదొకటి. అది ఒక విధంగా ఉపయోగించవచ్చు. రెండోది ఏం తెలుసా? ఈ ప్రవచనం మన శక్తి ఏంటో తెలుసా? ఇది ఏం చేస్తుందంటే, దేవుని యొక్క వాక్యమును డిక్లేర్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈవెంట్స్ డిక్లరేషన్ చేస్తాయి. ఓకే, ఉదాహరణకు నేను అంటాను, దీనిలో 2 విధములుగా ఉంటాయి. ఈ ఫోర్ టెల్లింగ్ ఏమో ఫ్యూచర్కి రిలేట్ అయి ఉంటుంది. నేను మొదటి చెప్పింది ఇది. రెండోది ఏం తెలుసా? మన పాస్ట్ అవ్వచ్చు, మన ప్రెజెంట్ అవ్వచ్చు, మన ఫ్యూచర్ అవ్వచ్చు. అవి ఎవ్వరు కూడా నీకు తెలియపరచకుండానే దేవుడిని తెలియపరుస్తాడు. దేని నిమిత్తము? మనుషుల యొక్క క్షేమము నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. వెంబడిస్తున్నారా? ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ అండి. ఓకేనా? దీన్ని అర్థం చేసుకుని ప్రయత్నించండి. దాని తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చాలా అద్భుతంగా, మహిమకరంగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? మొదటిది ఏమో భవిష్యత్తులో జరిగేది ముందుగానే తెలియపరచడం ప్రవచనం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మనసులో తెలియపరుస్తాము?
నా యొక్క మనసులో కావు ఇవ్వండి, దేవుని యొక్క మనసులో ఉన్నవి తెలియపరచడం. రెండోది ఫోర్త్ థింగ్ అంటే ఏంటంటే ఇలాంటి జరుగును కాక అంటామా. ఫర్ ఎగ్జాంపుల్ అంటారు మన యొక్క చర్చ్ మెగా చర్చ్గా మార్చబడను కాక. నేను ఏం చేస్తాను, అది జరగాలి అని ఏం చేస్తాను, పలుకుతున్నాను. దీని ఏముంది, ఇది భవిష్యత్తు సంబంధించింది. నేను ఇలా కూడా అంటానండి, ఇది బహాస్యలే గోరా రాని మహోత్సవం. ఓకే, మీరు లాస్ట్ కీస్ చెప్తాను, వింటారా కీస్? హలో, ప్రైజ్ లార్డ్. సో ప్రవచనం అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేదో చెప్తాను. దేవుని మనసులో ఉన్నవి, అది గతానికి సంబంధించిన అవ్వచ్చు, ప్రస్తుత కాలానికి సంబంధించి అవ్వచ్చు, భవిష్యత్ కాలానికి సంబంధించి అవ్వచ్చు. ఆ విషయాలను నీకు తెలియపరచడం ద్వారా నువ్వు బలపరచబడతావు. ఓకేనా? దాని ప్రవచనం అంటామండి. హల్లెలూయా. ఇవి మనుషుల ద్వారా తెలియపరచబడవండి, దేవుని ద్వారానే తెలియపరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను ఇలా అంటున్నాను, ఒకసారి మీ ఫోన్ కున్న టార్చ్ ఆన్ చేయండి. ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా, ఒకసారి మీ ఫోన్ యొక్క టార్చ్ ఆన్ చేయండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసారా? ఇప్పుడు నేను అంటాను, మీ ఫోన్కి ఆ టార్చ్ లేకుండా నేను ఆన్ చేయండి అని చెప్తే మీరు నన్ను ఏమంటారు? పాస్టర్ గారు, మా ఫోన్కి టార్చ్ లేదండి, ఎలా ఆన్ చేయగలుగుతామని మీరు అడగవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే విషయం తెలుసా, మీ దగ్గర ప్రవచనమును బహుమానం లేకుండా ప్రభు ప్రవచించండి అని అడగరండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వినరు నా మాట? God will not ask you to use the gift of prophecy if you don't have it. Praise the Lord. నేనేమన్నాను, ప్రవచనం అనే బహుమానము నీ దగ్గర లేకపోతే ప్రభువారు దాన్ని ఉపయోగించు అని చెప్పరు. అని ఉపయోగించు అంటున్నారంటే నాకు అర్థమే చేస్తా, ప్రవచనం అనే వరం నీలో ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, నేను ప్రవచనం అనే వరమును పొందుకున్నాను. సరే, ఇప్పుడు ఈ రెండు విషయాలు మీకు క్లారిటీగా ఉండాలి. ఒకటేమో ప్రవక్త అనే ఆఫీస్ ఒకటి ఉంది. ఏముందండి? ఏముందమ్మా? ఇంకోటేమో ప్రవచనం అనే బహుమానం ఉంది. ఒకటేముంది? ప్రవక్తలు అనే ఒక ఆఫీస్ ఉంది. రెండోదేమో ప్రవచనం అనే బహుమానం ఉందండి. ఇప్పుడు బైబిల్ రంగంలో 5 ఆఫీసెస్ ఉన్నాయి. ఏంటిది? మొదటిది ఏంటిది చెప్పండి. ఫస్ట్ అపోస్తులు. తెలుసండి అపోస్తులు అంటే? అపోస్తులు. రెండోది ప్రవక్తలు. మూడవది సువార్తికులు. నాలుగోది పాస్టర్లు. ఐదోది టీచర్స్. ఎవరు ఐదోది? టీచర్స్. సో ఈ 5గురు ఏం చేస్తారు? సంఘాన్ని బలపరుస్తారు. అప్పుడు సంఘం ఏం చేస్తుంది? పరిచర్యలో ముందుకు వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? సో ఈరోజు ఈ యొక్క సందర్భమున నేను ప్రవక్త గురించి మాట్లాడలేదు. ఒక ప్రవక్త గురించి మాట్లాడుతున్నానంటే ఏ ప్రవక్త గురించి మాట్లాడుతున్నా తెలుసా? మీ గురించి నేను మాట్లాడుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, నా జీవితానికి నేను ఒక ప్రవక్తని. మీకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ముఖ్యం ఏముందండి? ముఖ్యం ఏముంది? సరే, ముఖ్యం ఏముంది? నోరేనా శామ్? ముఖ్యం ఏముంది? మీ ముఖ్యం ఏముందండి? నోరు కదా. ఈ నోరు కేవలం తినడం మాత్రమే కాదండి, నీ జీవితాన్ని మార్చడానికి ప్రభువుకి ఇచ్చారు. విన్నారా మాట? హలో, ఇది కేవలం తినడం మాత్రమే కాదండి, నీ జీవితాన్ని మార్చడానికి ప్రభువుకి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏమైతే నమ్మి పలుకుతావో అదే నీ జీవితంలో చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఈ సందర్భమున మీరందరూ ఇలా ఉన్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? మీరు పలికిన మాటలండి. విన్నారా మాట?
రేపటి రోజు మీ జీవితం ఎలా ఉండాలన్నా సరే ఈ రోజు మీరు పలికే మాటలేనండి. సో మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? కేవలం ఈ 20,000 40,000 శాలరీతో బ్రతకడం అనుకున్నారా? రేపటి రోజు గ్యాస్ 5,000 టెన్షన్ పడకూడదు. హలో, 5,000 ఓ 10 పెట్టండి నేను చెప్పాలి. లోకంలో రేటు మారుతుందని నువ్వేం చేయాలి? అయిపోయి రేట్ ఎక్కువైపోతుంది టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడ్డావా ఉండే గ్యాస్ కూడా పోతుంది. నువ్వేం చెప్పాలి తెలుసా? ఈ గ్యాస్ 1 నెల కాదు, ఒక 6 నెలలు మా ఇంట్లో వచ్చింది కదా అని చెప్పాలి. హలో, ప్రొవైడ్ చేయగలుగుతారండి? ఎలా చేస్తాడు? నువ్వు పలికితే ఆయన చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. అగో పెట్రోల్ అయిపోతున్నా నా బండి పెట్రోల్లో నడుస్తలేదు, దేవునికి ఆత్మలో నడుస్తుంది చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆశ్చర్యపోతారు, బైబిల్ గ్రంథంలో మీరు దేన్ని చూసి ప్రవచించారంటే మీరు ఆశ్చర్యపోతారండి. ఎజికేల్ని ప్రవర్ పిలిచారు. ఎవరిని పిలిచారు? ఎజికేల్ని పిలిచినప్పుడు ఎజికేల్ని ప్రవర్ ఎక్కడ తీసుకెళ్ళారు సార్? ఎముకల గుహ తీసుకెళ్ళారండి. ఎక్కడికి? ఎముకలకి శరీరం ఉంటుందా? ఎముకల రక్తం ఉంటుందా? ఎముకలో ప్రాణం ఉంటుందా? ప్రవర్ అన్నారు, దేనిలో ప్రాణం లేదో దాని మీద ప్రాణం ఉన్నది ప్రవచించు అని చెప్పారు. మరి ప్రవచించినప్పుడు ఏమైంది? ఎముకలకి ఏమొచ్చినాయి? మొదటి ఎముకలన్నీ పోగాయి. దాని తర్వాత శరీరం అంతా అంటుకుపోయింది, రక్తం వచ్చింది, శరీరం ముద్దుకుంది. కానీ తర్వాత ప్రవక్త గారు ఏం చేశారు? నలు దిక్కుల నుండి ఏమొచ్చింది కాక అన్నారు, జీవం వచ్చింది కాక అన్నప్పుడు ఆ ఎముకలకు శరీరము తోడైంది, ఆ ఎముకలో జీవం కూడా తోడైందండి. ప్రైజ్ ది లార్డ్. ఎముకల్లో జీవం ఉంటుందా? గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లేకపోయినా నువ్వు పలికితే గ్యాస్ వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా నువ్వు డబ్బులు ప్రవచిస్తే డబ్బు వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ పలకాలి. ఏం చేయాలి? ఆ పనులే కాదు, యేసుక్రీస్తు నామమున నా పనులు అత్యధికంగా ఉండును కాక అని చెప్పాలి. డబ్బులు లేదు, డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. జోబులు లేకపోవచ్చు, కానీ నీ నోట్లో డబ్బు ఉంటే నీ జోబులో డబ్బు ఉంటుందని. ప్రైజ్ ది లార్డ్. సాతాను నీ చేతులు కాళ్ళు కట్టేసినా సరే నీ నోరు కట్టుకోకుండా నువ్వు ప్రయత్నించు. వినరు నా మాట? హలో, సరే. ఇప్పుడు అసలు మన ప్రవచనము అనే యొక్క బహుమానము ఎప్పుడు పొందుకున్నామో మీకు చూపిస్తాను. ఒకసారి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం కదా, 2వ అధ్యాయం చదవండి. మొదటి వచనం చదువుదాం. సరే, 2వ అధ్యాయం. ఎస్, చదవండి. ఓకే ఓకే ఇది ఓకే 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 ఆహా ఆహా ఓకే ఆహా విజ్ఞాపింపబడి చదవమ్మా. ఓకే, కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరూ నా వైపు చూడండి. మీరు చాలా యాక్టివ్ ఉన్నారండి, మీరు చాలా అద్భుతంగా ఉన్నారండి. ఏంటో ఇంత ఏసీ చేసి ఏంటో వేడుకు నాకు అర్థం కాలేదు. మీలో నా బ్రెడ్ నాకు తగులుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏం చూస్తుంది తెలుసా? ప్రవచనం యొక్క సంపూర్ణత మనం చూస్తాం. దీని గురించి ఎవరు ప్రవచించారు? హలో హలో కాదు కదా మీరు చేదుకుంది. యెషయా గ్రంథం, దేవుని స్తోత్రం.
రాదిని బోహోసో లీబహాసేకే ప్రవక్తన యోవేలు. ఎవరండి? నామం తిరిగిపోయింది మీకు కాదండి, ఆయనేనా? అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ఎవరు పలికిన ప్రవచనం మనం చూస్తామంటే ప్రవక్తన యోవేలు. ఎవరమ్మా? ఎవరైనా? యోవేలు కాదు, ప్రవక్తన యోవేలు. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుని ఆత్మ ద్వారా సర్వ శరీరుల మీద దేవుడు అంట తన ఆత్మను కుమ్మరిస్తాడంట. హలో, దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు జరిగే 3 విషయాలు మీకు చెప్తాను. మొదటిగా వారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతారు, ఓకేనా? రెండోదిగా ఏమవుతుంది? నీ కుమారులు ప్రవచిస్తారంట. నా పిల్లలే వాక్యం ఉంది ఇక్కడ, నా పిల్లలు పుడతారనేసి. హలో, మన సంఘంలో ఎవ్వరు కూడా పిల్లలు లేకుండా ఉండరండి. There will be no barren wombs. Every womb will be fruitful in Jesus' name. Praise the Lord. నీ కుమార్తెలు ఏం చేస్తారంట? ప్రవచిస్తారు. యవనస్తులు ఏం చేస్తారంట? సినిమాలు చూడ దర్శనాలు చేస్తారంట. ప్రైజ్ ది లార్డ్. మూడోది, పెద్దవాళ్ళు ఏం చేస్తారంట? కళ్ళు అంటారు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడినప్పుడంట ఏం జరుగుతుంది? నీ పిల్లలు ఏం చేస్తారంట? ప్రవచిస్తారు. రెండవది, యవనస్తులు ఏం చేస్తారంట? దర్శనాలు చేస్తారంట. పెద్దవాళ్ళు ఏం చేస్తారంట? కళ్ళు కంటారు. పడుకున్నప్పుడు కనే కళ్ళ నుంచి ఎవరు మాట్లాడలేదు. నువ్వేమనుకుంటావు పెద్దవాడుగా ఉన్నప్పుడు జరుగుతుందంట. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, ఏ కళ కంటున్నారు మీరు? మీరే పడుకున్నప్పుడు వచ్చి కళ్ళ నుంచి మాట్లాడలేదు. నువ్వు బ్రతుకున్నప్పుడే కళ్ళు చేసి కళలు కనాలి. ఏమని కళ కనాలి? డానీలు దేవుడు గొప్ప సేవకుడు కళ కనాలి. విన్నారా నా మాట? దేవుడికి నీ వయసు సంబంధం లేదు. నిజమారు విన్నారా? వయసుతో సంబంధం లేదు. మీ వయసు 9 అయినా 90 అయినా ప్రభువా నన్ను వాడుకో అంటే యవనస్తులాగా నేను వాడుకుంటానండి. మోషేని ప్రభువు ఎప్పుడు పిలిచారు పరిచర్యలోకి? 80 సంవత్సరాలు సార్. ఎప్పుడు పిలిచారు మోషేని? 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నారు. అప్పుడు ప్రభువారు దా పరిచర్యలోకి రా అన్నారు. ప్రైజ్ ది లార్డ్. సమీల్ని ఎప్పుడు పిలిచారు ప్రభువారు పరిచర్యలోకి? బాల్ రైస్ వెంటనే వాళ్ళ అమ్మాయి చేసింది, ప్రభువా నువ్వే పెట్టుకో ప్రభువా అన్నారు. అప్పుడే తన పరిచర్యలో పిలవబడ్డాడండి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే విషయం ఏంటి తెలుసా? నీ వయసు 6 అయినా 66 అయినా ప్రభువా నన్ను వాడుకో ప్రభువా అంటే ఎన్ని ఇయర్స్ వాడుకో తెలుసా? ఎన్ని ఇయర్స్ తెలుసా? అని వచ్చేంతవరకు నువ్వు అనాలి, అయ్యి బాబోయ్ చాలు ప్రభు వచ్చేస్తా ప్రభు అనాలి. అప్పుడు మేము అనుమతించాలి. సరే సార్ తీసుకెళ్ళండి అంటే ప్రభు తీసుకెళ్ళి. లేదనుకోండి మాకు ప్రార్థన చేస్తా. ఓకే, ప్రార్థన కేవలం నేను ఫ్రీడమ్ నడిపించాను. ప్రార్థన నీ చెరసలో నడిపిస్తుంది. హలో, సరే ప్రవచనం అని చెప్పండి. ప్రవచనం అని చెప్పండి. సరే, సో పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడినప్పుడు ఏం జరిగింది? ఏం జరగాలని ప్రభువు చెప్పారు? యవనస్తులు ఏం చేయాలంట? యవనస్తులు ఏం చేయాలి? దర్శనాలు చూడాలి. వృద్ధులు ఏం చేయాలి? ఏమన్నా వృద్ధులు నా వయసు 3 నా వయసు 30 అనుకోవాలి. హలో, విన్నారా? 60 వచ్చినా కానీ 60 కాదు కానీ 120 సంవత్సరాలప్పుడు మోషే యొక్క చూపు ఎలా ఉందండి? ఆయన వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని భూతత్తులు పెట్టుకోలే. 120 సంవత్సరాల్లో కూడా మోషే ఎలా చూసాడు సార్? గ్రద్దలో చూసేవాడు. మరి ఆయన బలము ఎవరైనా 120 సంవత్సరాల వ్యక్తిని కొండకి రా అని చెప్తారా? ప్రభు మోషే రా అని చెప్పాడు. హలో, అంటే నువ్వు శారీరకంగా ఏమైతే చేయలేవో దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుడు చేసేది నువ్వు చేయొచ్చండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రవచిస్తాను, నేను ప్రవచిస్తాను. సరే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సన్స్ ఏం చేయాలంట? ప్రవచించాలి. యవనస్తులు ఏం చేయాలి? దర్శనాలు చూడాలి. పెద్దవాళ్ళు ఏం చేయాలి? కలలు కనాలి. ఈ జర్నీ మరి ఇవి జర్నీయా?
ఎప్పుడు జరుగుతుంది ప్రభు చెప్పారు? ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడుతుందో అప్పుడు ఇది జరుగుతుందని చెప్పారు. మరి ఆత్మ కుమ్మరింపు జరిగిందండి? హలో అబిగేల్ ఎఫ్ఎఫ్ఎస్, దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడిందా? అప్పుడు ఏం జరగాలి? మీరు ప్రవచించాలి, మీరు దర్శనాలు చూడాలి, మీరు కలలు కనాలి. ఇలా చెప్పండి, నేను ప్రవచిస్తాను, నేను దర్శనాలు చూస్తాను, నేను కలలు కంటాను. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు ఏ విధంగా ప్రవచించాలో నేను మీకు 2 విషయాలు చెప్తాను, ఓకేనా? మొదటిగా నువ్వు ఏం చేయాలి తెలుసా? నువ్వేమైతే నీ జీవితంలో జరగాలి అనుకుంటున్నావో దాని విశ్వాసంతో పలకాలని. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాను? నీ జీవితంలో ఏదైతే జరగాలి అనుకుంటున్నావో దాని విశ్వాసంతో పలకాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుతాను నేను, మీ జీవితంలో మీరు ఏం చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను మీతో కూడా విశ్వసించక సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ప్రవచించే ఎవరైనా సరే ఎలా ప్రవచించాలి తెలుసా? వారి విశ్వాసం తగ్గట్టుగా ప్రవచించాలి. హలో, వినారన్నమాట. సరే, మీకు అవకాశం ఇస్తున్నాను. ఎవరు చెప్తారు? అందరూ అడుగుతాను నేను, ఓకేనా? అది సిస్టర్ గ్లోరీ నుంచి మొదలు పెడతాం. సో సిస్టర్ గ్లోరీ, నీ జీవితంలో నువ్వు ఏం చూడాలనుకుంటున్నావమ్మా? పర్లేదు చెప్పు. ఏంటి ఇంకో బ్రాంచ్? అందరూ ఆమె చెప్తారా? సో సిస్టర్ గ్లోరీ ఏం చూద్దాం అనుకుంటుంది? ఇంకో బ్రాంచ్ చూడాలనుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో దేవర్ ఏంటండి? కార్ షో చేస్తారా మాకు? ఓకే, అందరూ ఆమె చెప్పండి. ఓకే అమ్మ, మీరేం చూడాలనుకుంటారు? సో ఓకే, మార్చేస్తాను. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీరు ఏం చూడాలనుకున్నది చెప్పండి, ఓకేనా? సో మళ్ళీ రెబెక్కా నుంచి మొదలు పెడదాం. సో అందరు వింటున్నారా? మీరు ఆమెను ఎలా ఉండాలంటే వచ్చే వారం కూడా పొందుకోవాలి. విన్నారండి? చెప్పమా. జాబ్ వచ్చే వారం కలరా? జాబా? సరే, ఆమె చెప్తారా అందరూ? ఎటువంటి జాబ్? చిన్న చిన్న జాబులు ఎదుర్కోక దెబ్బకి జాబ్ కాదు చెప్తారు. థ్యాంక్స్ సో మచ్. ఆమె రెబెక్కా జాబ్ అయినా అందరు ఆమె చెప్తారా? థ్యాంక్ యూ. ఆమె దివ్య వస్తాను, ఎదురు పడుతుంది. చెప్పు ఏంటండి? 5 రోజులు జాబ్ చెప్పు. ఓకే, సో దివ్య ఏమంటుంది? 8th క్లాస్లో తనకే టాప్ మార్క్స్ కావాలంటే అందరూ ఆమె చెప్తారా? కూర్చోమ్మ. ఆమె అమ్మ మీరు చెప్పండి, ఏం చూద్దాం మీ జీవితంలో? అమ్మా అందరూ ఆమె చెప్తారా? ఈ సంవత్సరంలో ఎవరికి ఇల్లు లేవో ప్రవర్ వాళ్ళకి ఇల్లు ఇచ్చిన కాక మమ్మీ చెప్పండి అమ్మా. మీకు ఇల్లేనా? ఆమె చెప్తారా? మీకమ్మా ఇల్లు కట్టుకోవాలంటే ఆమె చెప్తారా? భార్య మీకు ఏం కావాలంట? ఫలించి అభివృద్ధి, సంతానం. ఆమె చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శామ్ చెప్పమల్లా. సైకిల్ అంట. ఆమె సిస్టర్ టెస్టిమనీ కారా? అందరూ ఆమె చెప్తారా? ఆమె సిస్టర్ మోనికా గారు ల్యాబ్ టెక్నీషియన్ ఆమె చెప్తారా అందరూ? సరే, చర్చకొని నిద్రపోవాలనుకుంటున్నావా? చెప్పా, నీ లైఫ్ ఏం చూద్దాం అనుకుంటున్నావు? ఏంటి? బైక్ కావాలా? ఆమె చెప్తారా అందరూ? నువ్వు చెప్తావా? ఏంటంటే కేక్ కావాలా? స్కేటింగా? అమ్మ చెప్పినాడు, పర్లేదు. వాడి కొరకు మీరు కొరకు చెప్పరా? స్కేటింగ్ కావాలా? ఆమె చెప్తారా అందరూ? అమ్మ మీరు చెప్పండి అమ్మ. కుటుంబం అంతా దేవుని యొక్క చర్చిలో సేవ నడవాలా? సేవ అన్నారా? ఎస్. అమ్మ చెప్తారా అందరూ? ఎస్. నువ్వేం చెప్తావు అమ్మా? చెప్పాలి. ఇది మంచిగా చదువుకోవాలా?
ఓకే కమాన్ ఆమెన్ చెప్తారు అందరూ. ఓకే స్టీవెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలా? ఆమెన్ చెప్తారు అందరూ. ఓకే ఎఫ్ఎఫ్ఎస్ గారు ఎస్ కుటుంబం అంతా ఎదగాలి అంటే బిజినెస్ ఇంకా ఎదగాలి అందరూ ఆమె చెప్తారా? ఆమెన్ హోటల్ మేనేజర్ అయిపోవాలంటే ఆమె చెప్తారా? జోనతన్ ఆమె అందరూ ఆమె చెప్తారా? జోనతన్ చెప్పింది విన్నారా? ఆయన మొక్కలు చిరునవ్వు కనబడాలి ఆమె చెప్తారా? చిరంజీవి గారు వద్దు కాక. ఓకే ఫిలిప్ ఇల్లు కట్టుకోవాలంటే ఆమె చెప్తారా? మీ ఆమె ఎంత గట్టిగా ఉండాలంటే మీకు అర్థం కావట్లేదు వినండి. ప్రవచనం ఏం చేస్తుంది తెలుసా? మీరు పలికే మాటలతో శక్తివంతం చేస్తాయండి. డోర్ అని క్లోజ్ అయినా అన్ని తెరవబడతాయండి. అది ప్రవచనం శక్తి. హలో ఓకే దిలీప్ ఇల్లు కట్టుకోవాలా? సి వాట్ వి ఆర్ లిసనింగ్ టు దెమ్. దిలీప్ ఏం కావాలంట? ఆమె చెప్తారా మరి? ఆమేన్. నువ్వు చెప్పరా దినేష్? ఏనంట? ఆమె చెప్తారా? అవసరం అంకుల్ చెప్పండి అంకుల్. పర్లేదు కూర్చొని చెప్పండి పర్లేదు. దేవుని వాక్యం నాకు నడవాలని ఉంది. ఏమేన్ ఆమె చెప్తారా? ఆమేన్. అమ్మ మీరమ్మా మీ కుటుంబంలో గొప్ప అద్భుతం జరగాలి. చదువులో విజయం సాధించాలి. దేవునికి సేవకు వాడబడాలి. ఆమెన్ చెప్తారా? ఆమేన్. యవన్ ఇది వచ్చే వాళ్ళకి స్కూటీ కావాలా? ఆమెన్ చెప్తారా? ఆమెన్ చెప్తేనే మీరు. ఓకే సతీష్ దేవునికి సేవ నడవాలి. అందరూ ఆమెన్ చెప్తారా? ప్రకాశ్ అంకుల్ ఆమేన్. దేవునికి సేవ ప్రకటించాలి. అందరూ ఆమెన్ చెప్తారా? చరణ్ ఏంటది? లగ్జరీ లైఫ్ కావాలంటే ఆమెన్ చెప్తారా? ఓకే అభిషేక్ ఓకే అభిషేక్ కూడా లగ్జరీ లైఫ్ జీవించాలనుకుంటున్నానంటే ఆమె చెప్తారా? ఓకే ఓకే చెప్పచ్చు పర్లేదు. ఓకే దెబోరా వ్యక్తిగతంగా ఆమేన్. నేను అడ్వకేట్ అవ్వాలని చెప్పింది. ఆమేన్. ఓకే సిస్టర్ గ్లోరీ ఆకలికి అన్నం పెట్టవమ్మా. కోరుకో నేనే కోరుకో నీకేమి కావాలో కోరుకో. ప్రైజ్ లార్డ్. చర్చ్ పాస్ అవ్వాలి నువ్వు. ఆమెన్ చెప్తారా? మన డికోనేస్ గ్లోరీ మన దేవజనం యొక్క మిస్సెస్ తను డికోనేస్కి వెళ్ళింది కానీ ఎలా తిరిగి వచ్చింది తెలుసా? పాస్టర్ తిరిగి వచ్చిందని. ఆమేన్. అమ్మ జ్యోతం గారు ఇల్లు కావాలా? ఆమె చెప్తారా? అమ్మా ఏమే సో సూపర్ ఇటువరకు లాగా మంచి కావాలంట లావణ్య ఫలించి అభివృద్ధించాలంట. ఆమేన్. సూపర్ గారు మీదేంటి కోరిక? బిర్యానీయా? ఓకే ఆమేన్. నాకు అర్థమైంది. ఓకే జాన్సన్ చెప్పు. అన్ని పర్సనల్ ఎలా ఏది పనులు చెప్పి ఏం లేవా? ఇంకమ్మాయి కావాలి. వాట్ యు డిజైర్? బిజినెస్ అని ఆమె చెప్తారా? అంకుల్ మీరు కూడా మీ జీవితం ఏం చూడాలనుకుంటున్నారు? మీ జీవితంలో మీరు ఏం చూడాలనుకుంటున్నారు? సొంత ఇల్లు కట్టుకోండి. ఆమె చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీ ప్రతి ఒక్క ఆశ నెరవేర్చబడును గాక. మీ కోరిక ఇయ్యలో మేనిఫెస్ట్ అవ్వను గాక. కొంతమందికి 24 గంటల్లో మేనిఫెస్ట్ అవ్వను గాక. కొంతమంది 3 రోజులు మేనిఫెస్ట్ అవ్వను గాక. కొంతమంది వారంలో మేనిఫెస్ట్ అవ్వను గాక. మీరు పలికిన ఏ మాట కూడా భూమికి వెళ్ళకుండా నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్.
వినండి, ప్రవచనము మనం రెండు విధములుగా చెప్పొచ్చు. ఒకటేంటి తెలుసా, ఇప్పుడు మీ అందరూ ప్రశ్న వేస్తారు, మీరు కొన్ని నా జీవితం జరగాలి అనుకున్నారు కదా, ప్రభువు మీ చోళ చెప్పారా? కానీ జరుగుతుందా? ప్రతి దేవునికి చెప్పక్కర్లేదు. వినన్నమాట, నువ్వు కూడా ఏమైతే కోరుకుంటావో ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఎవరు అర్థమైందా? రెండవది, ఇప్పుడు మీ కోరుకున్నాయన్నీ మీకు నోరుది మీరు పలుకుతున్నారు, ఆయన కోరుకునే అన్నిటికీ నోరు తెలుసా మనమేనని. వినన్నమాట, మీ కోరికను మీ నోటితో పలకాలి, ఆయన కోరికను కూడా మన నోటితో పలకాలని. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆశ ఎలా నెరవేర్చబడుతుంది తెలుసా? మనం పలకడం ద్వారా. సో ఇప్పుడు దేవుని యొక్క కోరిక నెరవేర్చడానికి మనం ఉపయోగించే టూల్ ఏంటంటే ప్రొఫెసీ. వినరన్నమాట. సో ఇప్పుడు దేవుడు అనుకున్నది మనం ప్రవచించాలంటే మనం శరీరంలోకి వెళ్ళి ప్రవచిస్తే సరిపోదు. మనం ఏం చేయాలి? ఆత్మలో ప్రవచించాలి. అంటే దేవునికి ఆత్మ నడిపింపుతో ప్రవచించాలి. ఇప్పుడు దేవునికి ఆత్మతో ప్రవచించాలంటే మనం ఎవరు చెప్పేది వినాలి? దేవుని చెప్పేది వినాలి. దేవుని చెప్పేది మనం వినాలంటే మన స్పిరిట్ ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి. స్పిరిట్ వినాలి. మన స్పిరిట్ వినాలంటే మనం చేయాల్సిన పని ఏంటిది? భాషలో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అబిగైల్ ఎఫెఫ్రస్ ఏం చేయాలి? చూడండి, నీ కోరికను నెరవేర్చడానికి నువ్వు నీ నోటిని పలుకు. ఏమలో చూడకుండా పలుకు. దేవుని యొక్క కోరిక నెరవేర్చడానికి భాషలో ప్రార్థన చేసినప్పుడు ఆయన కోరికలకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేసి దాన్ని బయటకు పలుకు. దేవుని కోరిక తెలుసా? మన యొక్క చర్చ్ మెగా చర్చ్ మార్చబడాలని దేవుని కోరిక అండి. హలో, మనం ఉన్న అందరూ ఇక్కడ కూడా ఫినాన్షియల్ గా ఎదగాలని దేవుని కోరిక అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కోరికలు కొన్ని ఏం చేసా ఆయన పర్సనల్ బుక్ లో రాశారండి. మనం ఉందా మీ దగ్గర పర్సనల్ బుక్ అండి? హలో, ఎంతమంది ఒక పర్సనల్ బుక్ ఉందండి? మీ వ్యక్తిగత పర్సనల్ బుక్స్ ఉన్నాయా? లేవా? అందుకే దేవుడు తనకు పర్సనల్ బుక్ మీకు ఇచ్చాడండి. అదే బైబిల్ కదా అండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆమె చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రవచనము. సో రెండు విధములుగా మనం ప్రవచించవచ్చు. ఒకటి, విశ్వాసంతో మీరు పలకండి, అది జరుగుతుంది. చెప్పండి, జరుగుతుంది. చెప్పండి, జరగదు. జరగదంటే జరగదు. ఎందుకు? నువ్వు జరగదు అంటున్నావు కాబట్టి. జరుగుతుంది జరుగుతుంది చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా, భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమైతే అనుకుంటున్నాడో అది మనకు తెలియపరచబడుతుంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని కూడా మనం పలకాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ హృదయంలోని చెప్పకపోతే జరగదండి. విన్నారన్నమాట. దేవుని హృదయంలో ఉన్నది కూడా నువ్వు చెప్పకపోతే జరగదండి. నువ్వేం చేయాలి? నీకు ఉంచుకోబడి ప్రత్యక్షలాగా దాన్ని నువ్వు ప్రవచించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారండి? చూడండి, నేను ఒక విషయం చెప్తాను. కొంతమంది అనారోగ్యం పాలైనప్పుడు విసిగిపోతారు. విసిగిపోయి ఏం చేస్తారు సార్ అని వాళ్ళు మాట్లాడు. నువ్వు మాట్లాడలేదు అనుకో, ఏమైతే తెలుసా, అలానే పోతావు. కానీ ఏం చేయాలి? నీ శరీరంలో సత్తు లేకపోయినా సరే నువ్వేం చెప్పాలి తెలుసా? నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పాలి. విన్నారన్నమాట. ఒక చిన్న ఈ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. పాస్టర్ క్రిస్టియా గారికి దానికి ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారంట. ఏం చేస్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు అడుగుతున్నారంట డాక్టర్స్ అందరూ, ఏం బాబు నీకు ఎలా ఉంది? ఏం బాబు నీకు ఎలా ఉంది అని ఏమైనా సార్ నాకు అంతా బాగుంది అంతా బాగుంది అన్నారంట. కానీ డయాగ్నోసిస్ చేస్తే మాత్రము ఆయగారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. విన్నారన్నమాట. సరే, ఈయన ఎంత పలుకుతున్నా పట్టించుకోకుండా ఏం చేశారు? ఆపరేషన్ థియేటర్కి ఆపరేషన్ మొదలు పెట్టారంట. విన్నారన్నమాట. ఇలా ఆపరేషన్ చేస్తాం, మళ్ళీ ఒకసారి డయాగ్నోసిస్ చూసారంట. చూసినా మేమేమి చేస్తా, ఏది లేదంట. హలో, విన్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. నేను అంటానండి, ఒకవేళ లాజరస్ తన సమాధి కూడా వెళ్తున్నా సరే తన ఆఖరికి మాట్లాడాడు అనుకోండి, నేను చావని బ్రతికి దేవుని కాలం వివరిస్తాను అన్నాడు అనుకోండి, సమాధి చేసి 3 రోజులు అయినా సరే లాజరస్ తిరిగి వచ్చాడండి బయటికి. హలో,
ఎముకల్లో జీవం ఉన్నదా? నాతో మాట్లాడలేదు. ఎముక శరీరం ఉందా? ఎన్నో సంవత్సరాల క్రితమే చనిపోయిన వారికి ప్రభువారు జీవం ఇవ్వగలిగితే 3-4 రోజులు చనిపోయిన లాజరు జీవం ఇవ్వలేడా? ఇవ్వలేడా? అదే విధంగా నేను అంటానండి, మొన్నే పునరుద్ధానికి ఒక మెసేజ్ మనం విన్నాం. ఇప్పుడు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ జీవితము, నీకు భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావో ఆ విధంగా నువ్వు పలకాలి. ప్రైజ్ ది లార్డ్. విన్నారా నా మాట? నుంచుందామండి. అందరూ అప్పుడే ఒక 30 సెకండ్లు అందరూ భాషలో ప్రార్థన చేద్దాం. రైబహసే ఖేలి బోందో శిబరా దడబహసే ఖేలి బోందో రదడబ రాదేని మొహ సోపో శిబా బాబహసే కే రాదేని బోహ శిబలా దడబాందో రదడబ లిబోహ సోపో శిబా బహసే రదడబ రాదేని మొహ సోపో శిబా బాబా రదడబ లిబోహ సోపో శిబా బాబా రదడబ ఈనహసే ఖేలి బోందో రదడబ రాదేని బోహ శిబలా రదడబ రిది బోహ సోపో రదడబ. అందరూ చేతులు పైకి ఎత్తాం ఒకసారి. లబహసే ఖేలి బోందో శిబా బాబా రదడబ ఓ రాదుని బోహ సోపో శిబా బాబా రదడబ రదడబ ఓ నమహసే ఖేలి బోందో రదడబ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీరు దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత మీరు ముందుకు వెళ్దురుగాక. వాక్యం వినేవారు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా బ్రతికే వారి మీరు అందరూ ముందురుగాక. మీరందరూ మహిమ నుండి మహిమకు వెళ్దురుగాక, కృప నుండి కృపకు వెళ్దురుగాక, విశ్వాసం నుండి విశ్వాసం ముందు వెళ్దురుగాక. మీరు దైవికమైన ఆరోగ్యంతో నడుచుకుందురుగాక, దైవికమైన సమాధానంతో నడుచుకుందురుగాక, దైవికమైన సమృద్ధిలో మీరు నడుచుకుందురుగాక. మీరు వ్యతిరేకంగా ఏది మీకు రూపింపబడినో అది వర్ధిల్లకుండా ఉండుగాక. మీరందరూ తలగా ఉండుగాక. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉండుగాక, ఇంటి బయట నువ్వు ఆశీర్వాదం ఉండుగాక. ఇన్ఫ్లుయెన్స్ కోడ్స్ వినబడుగాక, పొలిటికల్ గా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయదుగాక. లీబోహోసో ఖోషి బరాదబ దేవుని కృపలో ఎదుగుదుగాక, మనుషుల యొక్క దయలో ఎదుగుదుగాక. నీ యొక్క నామం గొప్ప చేయబడుగాక. లీబోహోసో ఖోషి బరాదబ రానిన మహస్సో పోరాదబ. దేవుడు అనుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడుగాక, దేవుడు అనుకున్న వాడిని నువ్వు చేయదుగాక. లీబోహోసో ఖోషి బరాదబ ఇని మహస్సో పోరాదబ. ఎలా అయితే ప్రవక్త అయిన మోషేని బట్టి ప్రభువు ఎలా చెప్పారో, నా ఇల్లంతటి నమ్మకమైన వాడు మోషే అన్నాడు, ఆ మాట నీ యొక్క జీవితంలో నెరవేర్చబడను గాక. రాదిన మహస్సో ఖోషి బరాదబ ఓ రాదిని మహస్సో పోరాదబ అంది. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా లేదా ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు ఎవరైనా ఇంకా యేసు ప్రభు వారిని మీకు సొంత రక్షకునిగా ప్రభుగా అంగీకరించలేదంటే నా తర్వాత ఇంక మాట మీరు చెప్పండి, దేవునిగా జీవం పొందుకుంటారు. యేసు ప్రభువా, నీ నా కోసము పాపముల నిమిత్తము రోగముల నిమిత్తము చనిపోయి తిరిగి లేపబడ్డవాడిని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే రక్షకుడు అని ప్రభు అని అంగీకరిస్తున్నాను. ఆమేన్. ఈ మాటలు చెప్పిన నీవు దేవునికి జీవం పొందుకున్నావు. నీకోసం ప్రార్థిస్తున్నాను. ఈ క్షణమే దేవునికి ఆత్మచేత నింపబడుగాక. లబహస్సు కోషి బరదడబ రానిన మహస్సు కోలా బరదడబ. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనం అందరము ప్రభువుని గణపరుస్తూ